మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును కాపాడుకోండి. యువతకు పార్వతీపురం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి పిలుపు. పదార్థాల నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఈరోజు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కూడలి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు డ్రగ్స్ వద్దు బ్రో తదితర నినాదాలతో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ప్రతి విద్యా సంస్థలో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో చైతన్యం తీసుకొస్తున్నామని తెలిపారు. జిల్లా ఎస్వి మాధవరెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం సరఫరాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాదక ద్రవ్యాల సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈగల్ బృందం సభ్యులు, వివిధ కళాశాలల విద్యార్థులు, వైద్యులు, ఎక్సైజ్, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మత్తు గురించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మనం చేపట్టాం. రేపు 26వ తారీఖు జూన్ నెల మనకు ప్రపంచ నషాముక్త వరల్డ్ డేగా మనకుంది. మరి నషాముక్త భారత్, నషాముక్త ఆంధ్రప్రదేశ్ ఇవి లక్ష్యాలుగా పెట్టుకుంటే మన జిల్లాని నషాముక్త పార్వతీపురం మన్యంగా మనం ప్రకటించుకోవడం అనేటువంటిది మనం అందరం కూడా గర్వించాల్సినటువంటి విషయం. గత సంవత్సరం రోజులుగా ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో కూడా మనం ఈ ప్రచార కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ విభాగాల్లో కూడా దీని మీద గట్టిగా పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ తరానికి ఈ మత్తు గురించి పూర్తి స్థాయి అవగాహన అనేటువంటిది కలిగించడంలో పార్వతీపురం మన్యం జిల్లా సఫలీకృతమైనందుకు అధికారులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. మన జిల్లా చదువులో నంబర్ 1గా ఉంది, రిజల్ట్స్లో నంబర్ 1గా ఉంది. 10వ తరగతి ఇంటర్మీడియట్ మాత్రమే కాదు, అన్ని ఎంట్రన్స్ ఎగ్జాముల్లో కూడా మన వాళ్ళు నంబర్ 1గా వచ్చారు. అదేవిధంగా అక్షరాస్యతలో కూడా మనం ఎక్కడో 50% దగ్గర ఉన్న వాళ్ళం ఈరోజు డిస్టింక్షన్ దాటి 86%లోకి వచ్చాం. ఇదే లక్ష్యాల్లో బ్యాడ్ హ్యాబిట్స్, ఈవిల్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇలాంటి గంజాయి అనేటువంటిది ఈ తరాన్ని, యువతరాన్ని అంటుకోకముందే మనం ఆపాలి. కాబట్టి మీకు అందరు కూడా విజ్ఞప్తి, ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఏ చిన్న సూచన కనిపించినా తప్పనిసరిగా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం. ఇప్పటి వరకు రాకుండా చూసుకోగలిగాం. ఇక ముందు కూడా ఈ లక్షణాలు ఎక్కడా కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో లేకుండా చూడడం అనేది మనందరి లక్ష్యం. ముఖ్యాంశాలు మరోసారి.